ఈరోజు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు. మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినారు, మేము ఒకసారి వేయలేదు, 11 సార్లు మొత్తం 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం, కానీ ఎన్నడూ గింత హడావుడి గింత ఆర్భాటం అయితే చేయలేదు. ఒక్కసారి వేసి 4 పంటలకు గాను ఒక్క పంటకేసి దానికే పండుగ చేసుకోకండి అంటున్నాడు. వాస్తవం ఏంది అసలు? ఇవాళ రైతులకు ఎగ్గొట్టిందంతా యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు చెప్పింది ఏంది అసలు? ఇచ్చింది ఏంది? మీరు చెప్పింది ఏంది? రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినావు నువ్వు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చం వేసినట్టు, నేను 15,000 ఇస్తా అన్నావు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నావు. ఇవాళ ఏం చేస్తున్నావు మరి? ఇచ్చినావా ఎక్కడైనా 15,000? అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను. నువ్వే కదా ఉత్తరం రాస్తే కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మొగోడు. మీ అందరికీ నేను రాగానే ఇస్తా, ఇచ్చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు. ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది, పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు, కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు. మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు. ఎట్లా లెక్క అంటారా మీరు? ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చినా, మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు, మొత్తం కలిపి 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధువులనే. ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. 50,000 కోట్ల లెక్కను 12,000కు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. రైతు బంధులో ఇంకో 39,000 కోట్లు ఎగ్గొట్టిండు. ఎట్లా అంటారా? 2023-24 రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు 2,500 ఎగ్గొట్టిండు, 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 7,500 కోట్లు ఇచ్చిండు. ఇచ్చి 2,500 ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు. తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు. ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది, నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది, ఈయన ఓట్లు వేసేటప్పుడు వేస్తాడు, తర్వాత వేయడు. మా రైతు సోదరులకు నేను చెప్తున్నా, మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు. దానికి రైతు బంధుకు రామ్ మర్చిపోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొడుతుంది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఈ 2024-25లో ఆనాడు మొత్తం 23-24 వానాకాలంలో రబీల్నేమో 5,000 ఇచ్చిండు, మొత్తం 23-24 వానాకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టిండు 7,500. అటెనక 2024-25 దానిలో కూడా మొత్తం ఎగ్గొట్టిండు 7,500. మొన్న మళ్ళీ 1,500. అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి 19,000 బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి. అంటే మొత్తం కలిపితే 1,52,00,000 ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన 39,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే ఇక ఆయన చెప్పిన మాటలు, ఎవరు? రాహుల్ గాంధీ రుణమాఫీ అన్నాడు, ఏకకాలంలో చేస్తామన్నాడు. డైలాగులు తొడలు కొట్టుడు, మెడలు కొట్టుడు, ఉరుకుని తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, వేస్తూనే ఉన్నా అన్నాడు. 49,500 కోట్లను కుదించి కేవలం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి ఆఖరికి ఇవాళ 20,000 కోట్లు చేసినామని బయట చెప్తారు. నిజానికి ఇచ్చింది మాత్రం ఇప్పటికి 12,000 కోట్లు మాత్రమే. అక్కడ ఎగ్గొట్టిండు. అట్లే రైతు కూలీలకు మోసం, 500 బోనస్ అని అక్కడ మోసం, కౌలుదారులకు మోసం, ఆఖరికి పంటలు కొనక అది కూడా మోసం. కొంటే బోనస్ ఇవ్వాలి కదా, మొదలు వడ్లన్నిటికి ఇస్తామన్నారు, దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పిండ్రు. కానీ ఆఖరికి ఏం చేసిండ్రు? సన్న వడ్లకు అన్నారు. ఆ సన్న వడ్లకు కూడా ఇవ్వలేదు. ఆఖరికి మొత్తం మార్కెట్కి తెచ్చిన ధాన్యం 30% కూడా కొనలేదు. ఇది వాస్తవం. ఇక చెప్తా పోతే చాలా ఉన్నాయి, కానీ నేను ఒకటే చెప్పేది, ఇట్లా ఎన్నో రకాలుగా ఈ రైతులను మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఇంకా పెద్ద జోకు, 60,000 తలకాయలు లెక్క పెడతారట. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు, నీ టైంకి వచ్చే వరకు కాగితం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? అశోక్ నగర్లో పెడదామా, వస్తావా? నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చింది కదా. నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి 2 ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయనోటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? దమ్ముందా, సిగ్గుందా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకోనికే. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది. ఇవాళ మా మహిళా తల్లులు 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా. నువ్వు కోటీశ్వరులను చేసేమో కానీ వాళ్ళకి 2,500 ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజులు ఇస్తా అన్నావు. 1,68,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు.
18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు జనాభా లెక్కల ప్రకారం మన ఓటర్ సంఖ్య ప్రకారం 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది 2,500 మహాలక్ష్మి అని. మా తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు, మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇస్తానన్న స్కూటీలేవి, నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది, నువ్వు సంవత్సరంలో నింపుతానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు చేస్తాడు సంపూర్ణ రుణమాఫీ, ఎప్పుడు ఇస్తాడు 15,000 రైతు బంధు అని. అట్లాగే మా పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు 4,000 పెన్షన్ ఏమాయని. ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసి ఇంకా బుకాయించుకుంటూనే బతుకుతా అంటే నడవదు రేవంత్ రెడ్డి గారు. అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయి. అందుకే నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. నీకు దమ్ముంటే నీ మాట మీద నిలబడే మనిషివే అయితే ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి, డేట్ నువ్వు డిసైడ్ చేయి. ఈ 3 రోజుల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కాబట్టి, నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టే నేను ఒకటి ప్రతిపాదిస్తున్నా. నువ్వు ఈ 3 రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు 7కి రమ్మంటే ఆడికి వస్తా. దబ్బన కాదంటే 8 తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో 11 o'clock మేమందరం వస్తాం, మా బృందం వస్తాం. మేము మీలాగా మందం తీసుకొని రాము. మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు, మా సీనియర్ నాయకులు 10-15 మంది వస్తాం. బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే సాకల్యంగా చర్చిద్దాం. మేమేం చేసినాం, మీరేం చేస్తుండ్రు, ఎవరెవరిని మోసం చేస్తాండ్రు, నువ్వు వస్తావా ఇంకెవరిని పంపుతావా, నీ ఇష్టం. నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దూత్ కా దూత్ పానీ కా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాల్ చేసినావు, రా అని. నీ సవాల్ స్వీకరిస్తున్నాం, రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలు. తప్పకుండా మీరు కూడా రావాలని నేను కోరుతా ఉన్నా. వందావని బోందా ఇంకో మీరో పిచ్చోళ్ళు వందనట. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతాడో లేదు, పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారా, నాకు అర్థం కాదు. మీరు కూడా మాటలకు ఈయన ఈ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఏదో అది చెప్పి ఇది చెప్పి 420 అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్. నేను ఒక్కటి అడుగుతున్నా, 100 సీట్లు గెలవాలి. ఎట్లా గెలవాలి? ప్రజలు ఓట్లు వేయాలి. ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు, 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4,000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2,500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలనా? ఎవడేయాలి? ఎందుకు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు వేయాలనా నీకు ఓట్లు? ఎవరు వేయాలి? ఏ వర్గం సంతోషంగా ఉంది తెలంగాణలో? ఒకటే ఒక వర్గం సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంటుంది, పేర్లు చెప్పండి చెప్తా కానీ ఇప్పుడు వద్దు, మరోసారి చెప్తా. ఆ తొట్టి గ్యాంగ్ మాత్రం బాగా భయంకరమైన దోపిడీ, దండుపాలెం ముఠాలెక్క దోచుకునే పనులు వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు. బిల్డర్లను గోకుడు, కాంట్రాక్టర్లను గీకుడు, ఆ పనిలో మాత్రం ఫుల్ ఉన్నారు, బిజీగా ఉన్నారు. నేను ఒక్కటి అడుగుతున్నా బ్రదర్, ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు, ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు. కానీ ఇప్పుడు అప్పు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 2 లక్షల కోట్లకు చేరుతుంది. ఏడబోతున్నాయి పైసలన్నీ? బడ్జెట్ కాకుండా 2 లక్షల కోట్ల అప్పు. రైతు బంధు రాదు, రుణమాఫీ సంపూర్ణంగా జరగదు, మహిళలకు 2,500 రాదు, పెద్ద మనుషులకు పెన్షన్ 4,000 రాదు, ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక చెరువు తవ్వింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. ఏడబోతున్నాయి పైసలన్నీ? మొత్తం మంచిగా ఢిల్లీకి టింగ్ టాంగా ఇదానే కదా టకీమని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల, ఖార్గే గారి ఖాతాల, ప్రియాంక ఖాతాల, కేసీ వేణుగోపాల్ ఖాతాల పే సీఎం గారు తెలంగాణను ఏటీఎంగా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు. ఈయనను ఇవాళ మా సోషల్ మీడియాలో పెట్టుకున్న ముద్దు పేరు పే సీఎం. పేటీఎం అని ఒక యాప్ ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చు. ఈయన పేరేమో పే సీఎం. పే సీఎం గారు మంచిగా తెలంగాణను ఏటీఎంగా మార్చిండు. టకీమని ఏఐసీసీలో మాత్రం మూత మోగుతాంది. కొత్త బిల్డింగులు కడతాండ్రు, కొత్త ఆఫీసులు తెరుస్తాండ్రు. ఈయన పదవి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది, కాపాడుకుంటాడు. గది తప్ప ఓటేస్టోడైతే ఈయనకి ఇక్కడ